ఏ శాఖ ఇస్తారు అనేది ఇక్కడ కీలకం. అయితే ఇక్కడ 2 కీలక అంశాలు పరిగణలోకి తీసుకుంటారా నాగబాబుకి మంత్రి పదవి ఇచ్చే అంశంలో అనేది. ఒకటి కాపు సామాజిక వర్గం బలాన్ని మరింత మూటగట్టుకోవడం, లేదంటే కాపు సామాజిక వర్గం బలం కంప్లీట్‌గా వైసీపీకి వెళ్లకుండా అడ్డుకోవడం ఒక ఎత్తు నాగబాబు ద్వారా. రెండోది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ సపోర్టు చిరస్థాయిగా 10 కాలాల పాటు ఎన్డీఏ కూటమికి అలాగే తెలుగుదేశం పార్టీకి ఉండడం. ఖచ్చితంగా 2 జరుగుతాయని అనుకుంటోంది తెలుగుదేశం పార్టీ. ఒకటేంటి అంటే హోంమంత్రిని చేస్తారు నాగబాబుని అనేది ఆల్రెడీ మొదలైపోయిన ప్రచారం. అది ఎంతవరకు అనేది తెలీదు. ఎందుకంటే హోంశాఖ కీలకం కాబట్టి ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్‌కి హోంశాఖ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అక్కడ సామాజిక సమీకరణం చూశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వం హోంశాఖలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళను పెట్టారు కాబట్టి ఇక్కడ కూడా దాన్ని డిస్టర్బ్ చేయకుండా